Hello students, are you going to write exams and are you going through exam stress and do you want to overcome it? So exam stress, it is a quite common problem for everyone. So అందరూ ఎగ్జామ్ స్ట్రెస్ ఫేస్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. సో అయితే ఈ ఎగ్జామ్ స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ అవుదాం అనుకుంటున్నారా, బయటికి వద్దాం అనుకుంటున్నారా? సో ఐ విల్ టెల్ యూ 10 tips to overcome exam stress in this video. ఓకే స్టూడెంట్స్, సో వీడియో స్టార్ట్ చేసుకోబోయే ముందు ఆ 10 టిప్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఐఎమ్ కార్తిక్, యువర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. So let us start the video with the 10 tips to overcome exam stress. So here is the first point, first tip students. So manage your time effectively. సో మన టైంని మనం ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవాలి. సో మనం టైం టేబుల్ వేసుకోవడం, షెడ్యూల్ వేసుకోవడం, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ని రివైజ్ చేయాలి. సో ఇవన్నీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి స్టూడెంట్స్. మనకున్న టైంని మనం అటెండ్ అవ్వాల్సిన క్లాసెస్ కావచ్చు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, వీటన్నిటిని పర్ఫెక్ట్గా మనం మేనేజ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ టిప్ అనమాట. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి డూ నాట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ ఫుడ్, స్లీప్ అండ్ ఎక్సర్సైజ్. సో చాలామంది ఎగ్జామ్ స్ట్రెస్ ఎక్కువైపోయి సరిగ్గా తినరు, సరిగ్గా పడుకోరు, సరిగ్గా ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ చేయరు. సో వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. సో ఎగ్జామ్ ఉండవండి, ఉండకపోనివ్వండి, మీ హెల్త్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ స్లీప్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మీరు చేస్తూ ఉండండి. అండ్ ద థర్డ్ టిప్, ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ దట్ బూస్ట్ యువర్ పాజిటివిటీ. సో డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉండండి. ఏంటంటే మీలో పాజిటివ్ ఒక్కలే ఉంటే మళ్ళీ మీరు నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. సో గ్రూప్స్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ పాజిటివిటీ, ఎవరైతే మిమ్మల్ని పాజిటివిటీతో నింపుతారో, యూ కెన్ డూ ఇట్ అని మిమ్మల్ని పుషప్ చేస్తారో, సో వాళ్ళతో కాసేపు మాట్లాడండి. దెన్ యూ విల్ గెట్ సమ్ గుడ్ రిలీఫ్ ఫ్రమ్ ద ఎగ్జామ్ స్ట్రెస్ స్టూడెంట్. ఓకేనా? అండ్ ద ఫోర్త్ టిప్ వచ్చేసి స్టే అవే ఫ్రమ్ అన్నెసరీ డిస్ట్రాక్షన్స్. సో చాలా అన్నెసరీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మీన్స్ సెల్ ఫోన్ కావచ్చు, టీవీస్ కావచ్చు, లేదంటే బయట సంథింగ్ ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేసే ఉంటాయి. సో సోషల్ మీడియా మెయిన్గా మీరు డిస్ట్రాక్ట్ అవుతారు. సో మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా, మీన్స్ యువర్ అట్మాస్ఫియర్, మంచి అంటే అట్మాస్ఫియర్ అంటే మొత్తం క్లైమేట్ కాదు నేను చెప్పేది. సో మీరు మీ చుట్టుపక్కల ఉండే హ్యాబిటేట్ ఏదైతే ఉందో, మంచి మీరు ఒక రూమ్లో ఉండడం, సో మంచి ఎయిర్ రావడం, ఫ్రెష్ ఎయిర్ వచ్చే రూమ్లో, క్లీన్గా ఉన్న రూము, లైక్ దట్ అనమాట. సో ఇటువంటి అన్నెసరీ డిస్ట్రాక్షన్స్ ఏమున్నా కానీ వాటిని పక్కకి అవాయిడ్ చేసేయండి. కీప్ యువర్ రూమ్ అండ్ స్టడీ టేబుల్ క్లీన్. సో మీ రూమ్ అండ్ మీ స్టడీ టేబుల్ ఇవన్నీ క్లీన్గా ఉండేలా చూసుకోండి. సో అప్పుడే మెంటల్గా మీకు పీస్ ఉంటుంది అనమాట. సో ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది. లేదంటే మీరు ఆల్రెడీ చికాకులో స్ట్రెస్లో ఉంటారు, ఇవి కూడా అలా ఉన్నాయనుకోండి, దెన్ వాట్ హ్యాపెండ్ అంటే మీ ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సిక్స్త్ స్టెప్, మెయింటైన్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. సో మీరు చదివేటప్పుడు ఫోకస్డ్గా చదవండి అండ్ కాన్సన్ట్రేషన్ చదవండి. అవసరమైతే కొంచెం టైమే చదవండి, కాసేపు ఏదో ఒక యాక్టివిటీ ఆర్ రెస్ట్ తీసుకోవడం, మ్యూజిక్ ఏదో ఒకటి చేయండి, బట్ కొంచెం టైంలో ఫోకస్ అనేది మాత్రం మీరు చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ బ్రేక్స్ డ్యూరింగ్ స్టడీస్. చెప్పే కదా, సో ఒక చాప్టర్ చదివారు, కొంత బ్రేక్ తీసుకోండి, ఒక టాపిక్ చదివారు, కొంత బ్రేక్ తీసుకోండి. సో అలా మధ్యలో మీరు బ్రేక్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డూ నాట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. సో కొంతమంది వారికి డౌట్ వస్తే టీచర్స్ని అడగడానికో, ట్యూటర్స్ని అడగడానికో, వాళ్ళ ఫ్రెండ్స్ని అడగడానికో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా ఉండొద్దు. ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా క్లియర్ కట్గా అడిగి దానికి ఆన్సర్ తెలుసుకోండి, తప్పేం లేదనమాట. ఓకేనా? నెక్స్ట్ రీసెర్చ్ ఆన్ యువర్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ గురించి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, సో ఎగ్జామ్ హాల్లో ఏం తీసుకువెళ్ళాలి, సో ఇట్లాంటి వాటి గురించి మీరు కొంచెం ఎగ్జామ్ గురించి మీరు తెలుసుకోండి. సో 10th టిప్ వచ్చేసి క్రియేట్ మైండ్ మ్యాప్స్. సో మీరు చదివిన వాటికి సంబంధించిన మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకుంటే ఈజీగా రివైజ్ చేయొచ్చు, ఈజీగా గుర్తుంటాయి. సో మీకు స్టడీయింగ్ అనేది బోరింగ్ కొట్టదు అనమాట. ఓకే స్టూడెంట్స్, సో ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి, మీకు ఎగ్జామ్ స్ట్రెస్ నుంచి మీరు బయటకు వస్తారు. ఓకే స్టూడెంట్స్, సో సీ యూ లేటర్ అనమాట. అండ్ ఈ ఛానల్లో మనకి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్రెడీ 6th నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఐఐటి నీట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఎంసెట్, పాలిసెట్ వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అన్నీ కూడా 100% ఫ్రీ అండ్ బెస్ట్ క్వాలిటీ. సో వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్ స్టూడెంట్స్.